ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. పేదల్ని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పేదల్ని గురించి ఆలోచించాలి. వారిని మన హృదయంలో దాచుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుని ధర్మం. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని ప్రభువు చెప్పారు కదా. అంటే వారిని మనతోనూ మనకు దగ్గరగా ఉంచారన్నమాట. పేదలను చాలామంది ధన సహాయం చేస్తారు, కానీ తొందరపాటుతోనూ అనాలోచనంగా చేస్తారు. మరికొందరైతే పేదవారిని అసలు ఏమీ ఇవ్వరు. ఈ ప్రశస్త వాగ్దానం పేదలను పట్టించుకునే వారికి, వారి విషయంలో ఆలోచించే వారికి, వారి ప్రయోజనార్థమై ప్రణాళికలు తయారు చేసి వాటిని దయతో చేసే వారికి చెందుతుంది. ధనం ఇవ్వటం కంటే వారి మీద తగు శ్రద్ధ చూపించటం ద్వారా పేదలకు మనం ఎక్కువ సహాయం చేయగలం. అయితే ఆ రెండూ చేయడం ఇంకా మంచిది. పేదలను కటాక్షించే వారిని ప్రభువు కటాక్షిస్తారని, ఆపదలో వారిని ఆదుకుంటారు అని వాగ్దానం చేయబడింది. కష్టాల్లో ఉండేవారికి మనం ఆయన కంటే ప్రభువు మన కష్టాల నుండి విడిపిస్తారు. మనం ఇతరుల అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తే ప్రభువు దానిని చూసి మనకు ప్రత్యేక రీతిలో సహాయం చేస్తారు. మనం ఎంత ఉదారంగా ఉన్నప్పటికీ మనకు కష్టాలు ఎదురవుతాయి. అయితే మనం దాతృత్వం కలిగిన వారమైనప్పుడు ఒక ప్రత్యేక విడుదల కొరకు ప్రభువు ధైర్యంగా అడగవచ్చు. ప్రభువు కూడా తన వాగ్దానానికి కట్టుబడి మన విన్నపాన్ని త్రోసివేయరు. పొగరబోతులు, పిసినారులు తమకు తామే సహాయం చేసుకోగలరు, కానీ ఉదార స్వభావులు, బీదలను కటాక్షించే విశ్వాసులు ప్రభు సహాయం పొందుతారు. మనం ఇతరులకు చేసినట్లే ప్రభువు మనకు చేస్తారు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము ఇతరులకి మేము సహాయం చేసినప్పుడు మేము కూడా మీ సహాయాన్ని అధికంగా పొందుకుంటామని మేము నేర్చుకున్నాం. మేము ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండి, దేవుడు అయిన నీ చేత సహాయాన్ని పొందుకునే బాధ్యత ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి.
వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.